మహాభారతం అరణ్య పర్వం 2వ అధ్యాయం. అప్పుడు శ్రీకృష్ణుని పత్ని అయిన సత్యభామ ద్రౌపదితో ఇలా పలికింది. ఓ ద్రౌపది, నీకు 5 భర్తలు. వారు నీ యందు అనురాగం కలిగి ఉన్నారు. వారందరి మీద నీవు కూడా పతిభక్తి కలిగి ఉన్నావు. ఇది ఒక అద్భుతమైన వింత. ఇది ఎలా సాధ్యమైంది? 5 భర్తలను సమానంగా ఆదరించి పూజించే మహిమ నీకు ఎలా చేకూరింది? ఇది ఏమన్నా మంత్ర ఔషధ ప్రభావమా, లేక నీకు వస్త్రముల అలంకరణలో ఉన్న నైపుణ్యమా, లేక నీవు చిత్ర సంభాషణములలో నేర్పరివా? ఎరిగింపుము. ఎందువలన అనగా ఆ నేర్పరితనము చేతనే నేను కూడా నా భర్త అయిన శ్రీకృష్ణుని నా వశం చేసుకుంటాను అని అడిగింది. దానికి ద్రౌపది కించిత్ కోపం వచ్చిన, సత్య, నీవు నన్ను ఒక దుష్టవనితగా జమకట్టి ఇట్లా మాట్లాడవచ్చునా? నీవు ఆ పురుషోత్తమునికు భార్యగా తగవు అని నా భావన. మంత్రతంత్ర ఔషధములతో భర్తలను వశం చేసుకునాలి అని అనుకోవడం నీ తెలివి తక్కువతనం. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద అంతకు ముందు ఉన్న ప్రేమ కూడా నశిస్తుంది. అట్టి భార్యతో సంసారం సాహవాసం లాగా భావిస్తాడు. పైగా అలాంటి మందులు మాకులు పెడితే భర్తకు రోగం వస్తుంది, భార్యకు అపకీర్తి వస్తుంది, ఆఖరకు నరకం ప్రాప్తిస్తుంది. కాబట్టి భార్యలు భర్తల పట్ల ఇలాంటి కపట భావనలతో మోసం చేయరాదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో వివరించదను, సావధానముగా వినుము. నా భర్తలు పరస్త్రీలతో చరించినను నేను అసూయ చెందను. నేను ఎప్పుడు అహంకారంతో మాట్లాడను. భర్తల ఎడ పూజ్య భావనలో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైన యక్ష కిన్నెరులైన వారిని తృణప్రాయంగా చూస్తాను. స్నానము, భోజనము, శయనము మొదలైన విషయములలో ముందు నా భర్తలకు సపర్యలు చేసి పిదప నేను వాటిని అనుభవిస్తాను. నా భర్తల మనసు కనిపెట్టి వారికి అవసరమైనవి అప్పటికప్పుడు సమకూరుస్తాను. ఏది వ్యర్థము చేయను, అనవసరమైన వ్యయము చేయను. ఇల్లు, వాకిలి, పాత్రలు శుభ్రంగా ఉంచుతాను. నా భర్తల యొక్క బంధుమిత్రుల ఎడ అనుకూలంగా ఉంటాను. ఎక్కువసేపు వాకిట నిలబడటం, ఎక్కువగా నవ్వడం, చెడ్డవారితో స్నేహం చేయడం లాంటి వాటి జోలికి పోను. భర్తలు ఇంట లేనప్పుడు నేను పువ్వులు పెట్టుకొనను, అలంకరించను. నా భర్తల యందే మనసు నిలిపి వారి రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను. పాండవులు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపిష్ఠులు. అందుకని వారికి ఎప్పుడు భయంతో సేవలు చేస్తూ ఉంటాను. అదియును కాక మా అత్తగారు కుంతీదేవికి స్నానపానాదాలు నేనే స్వయంగా సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతిరోజు తనతో పాటు 10,000 మంది బ్రాహ్మణులకు, 10,000 మంది యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తారు. వారికి అన్ని ఏర్పాట్లు నేను స్వయంగా చూస్తాను. వారికి సంతోషం కలిగిస్తాను. ఇంకను అంతఃపురంలో 1000 కొద్ది సేవకులు పనిచేస్తూ ఉంటారు. వారి బాగోగులే నేను స్వయంగా చూస్తాను. వారు తమ తమ విధులను సక్రమంగా క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. ఇంకా భాండాగారంలో ఉన్న రత్నములు, మణులు మొదలగు విలువైన ఆభరణములు, ధనము లెక్కలు నాకు తెలియను. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేను ఇచ్చెదను. అందువలన పాండవులు సంసార భారమునంతయు నా మీద మోపి నిశ్చితగా ఉండెదరు. నాకు రాత్రిళ్ళు ఒక జాము మాత్రం నిద్రపోవడానికి సమయం లభిస్తుంది. సరిగా భోజనం చేయడానికి కూడా తీరిక ఉండదు. పైన చెప్పిన చర్యల వలన నేను నా భర్తల యొక్క అనురాగమును, ఆదరణను పొందుతున్నాను.
అంతేగాని మందులు కాదు, మాకులు కాదు, ఇంద్రజాలము అసలే కాదు అని ద్రౌపది చెప్పినది. దానికి సత్యభామ సిగ్గుపడి, ద్రౌపది, నాకు నీ సంగతి తెలియక ఏదో మాట్లాడాను, వాటిని ఏదో పరిహాసంగా పరిగణింపుము, నన్ను మన్నింపుము అని పలికినది. అయ్యా, అయ్యో, దానిదేముంది, అది నేను నవ్వులాటగానే తీసుకున్నాను అని ఇంకా ద్రౌపది ఇలా పలికింది. సత్యభామ, భర్త యొక్క మనసును చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను వినుము. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలననే భార్యకు సమస్త ఆభరణములు, ధనధాన్యములు సమకూరుతాయి. మంచి సంతానము, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కాబట్టి భర్త వలన కాక భార్యకు వేరే విధంగా పై చెప్పినవి కలుగవు. మనం పుణ్యం చేసుకోవాలంటే చాలా శ్రమ పడాలి, కానీ భర్తకు సపర్యలు చేస్తే పుణ్యం సులభంగా లభిస్తుంది. కాబట్టి నీ భర్తకు ప్రతిరోజు ప్రేమతో, ఆరాధనతో సేవలు చేయుము. నీ ఎడల నీ భర్త అనురాగంతో ప్రవర్తిస్తాడు. నీ భర్త ఇంటికి రాగానే గుమ్మం దగ్గరే ఎదురేగి స్వాగతం పలుకుము. నీ భర్తకు పరిచర్యలు చేయడానికి సేవకులు ఉన్నారని ఉపేక్షించకుము. నీవే స్వయంగా సపరిచర్యలు చేయుము. నీ భర్త ప్రసంగ వశాత్తు నీకు ఏదన్నా రహస్యము చెప్పినా దాన్ని బట్టబయలు చేయకుము. అది నీ సవతులకు తెలిసిన నీ మీద నిందలు చేయగలరు. దాని వలన నీ భర్తకు నీ మీద ప్రేమాభిమానాలు సన్నగిల్లుతాయి. నీ భర్త యొక్క బంధుమిత్రులను ఆదరంతో గౌరవించి వారికి సపర్యలు చేయుము. వారికి అపకారము చేయువారు నీకు మిత్రులైనను వారిని ఆదరింపకుము. ఇంకొక విషయము, ఆడువారి నడవడి కడు జాగరూకతతో ఉండవలెను. ప్రద్యుమ్నాదులు నీ పుత్రులు కాని వారితో కూడా ఏకాంతముగా ఒకే శయ్య పైన కూర్చొనకుము. నీవు కుల స్త్రీలతో మాత్రమే స్నేహము చేయుము. అహంభావులతోనూ ఎక్కువ విలాస జీవితము గడుపు వారితోనూ స్నేహము చేయకుము. ఇవే నీకు పరమ సౌభాగ్యమును చేకూర్చును అని ద్రౌపది సత్యభామతో చెప్పాను. ద్రౌపది, నీ భర్తలు దైవ సమానులు. నీవు ధర్మం తెలిసిన దానవు. మీ రాజ్యము మీకు సంక్రమిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవిస్తారు. నీ కుమారులు పరాక్రమవంతులు. నీవు వీరమాతవు. నీవు మనసులో కలత చెందకుము. నీ కుమారులు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. వారిని రుక్మిణి, సుభద్ర ఎంతో ప్రీతితో తమ కొడుకుల కంటే ఎక్కువగా చూస్తున్నారు అని పలికినది. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్ద, మార్కండేయుని వద్ద సెలవు తీసుకొని ద్వారకా నగరానికి పయనమయ్యాడు. మార్కండేయ మహర్షి కూడా ధర్మరాజుకు అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. తరువాత పాండవులు కామ్యకవనమును విడిచిపెట్టి ద్వైతవనానికి చేరుకున్నారు. హస్తినాపురవాసి అయిన ఒక బ్రాహ్మణుడు ద్వైతవనంలో ఉన్న పాండవులను దర్శించి తిరిగి హస్తినాపురం చేరుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని పిలిచి పాండవుల యోగక్షేమాలు విచారించాడు. ఆ బ్రాహ్మణుడు ధృతరాష్ట్రునితో పాండవులు, ద్రౌపది అడవులలో పడుచున్న కష్టములు అన్ని వివరించాడు. ఆ విషయములు విన్న ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించాడు. అయ్యో, నా కుమారుని దుర్నీతి వలన కదా పాండవులకు ఇంత కష్టము దాపురించినది. దీనికంతకు నేనే కారణము. నేను ధర్మరాజును నా పెద్ద కొడుకుగా భావిస్తాను. అతనికి ఆ బ్రహ్మదేవుడు ఇన్ని కష్టాలు రాసి పెట్టకూడదు. అందమైన సౌదములతో హంసతూలికా తల్పములయందు పవలించవలసిన ధర్మరాజు కటిక నేల మీద నిద్రిస్తున్నాడు కదా అని అనిల నందనుడు అయిన భీముడు అడవి సింహము వలె అడవులలో అలసిపోయి విహరిస్తున్నాడు కదా. తన అన్నదమ్ముల భార్య అడవులలో ఎన్నో కష్టములు పడుతుండగా అర్జునుడు లోపల ఎంతగా రగిలిపోతున్నాడో కదా. సుకుమారులైన కవలలు అడవులలో ఎన్ని కష్టములు పడుతున్నారో కదా. వాయుపుత్రుడు భీముడు అమిత బలవంతుడు. కేవలం అన్నగారి మాటలకు లోబడి అరణ్యవాసం అనుభవిస్తున్నాడు. కాని లేని ఎడల అతని కోపం ఆపడం ఎవరి తరము కాదు. శకుని చేసిన మోసము, దుశ్శాసనుని దుశ్చర్యలు, కర్ణుని తలవతనము, దుర్యోధనుని దుర్నీతి భీముని మనసులో ముళ్ళవలె గుచ్చుకొనుచున్నవి. అలాంటి భీముని చేతిలో నా కుమారులకు మృత్యువు తప్పదేమో.
కానిమ్ము, చేసిన కర్మములకు ఫలితం అనుభవించక తప్పదు. విచారించి ప్రయోజనం లేదు కదా, ఏం చేయుదును? నేను ఎంతగా వారించినప్పటికీ దుర్యోధనుడు జూదానికి పాల్పడ్డాడు. ఇదంతా నా అహంకారము వలననే జరిగినది. సుఖ దుఃఖాలు ఒకటి వెంట ఒకటి వచ్చును అంటారు కదా. సమస్త సంపదలను కోల్పోయి అడవుల పాలైన అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాన్ని పొందాడు. సశరీరంగా స్వర్గమునకు పోయి దేవేంద్రుని మెప్పించి అతని అర్ధసింహాసనాన్ని అధిష్ఠించాడు. అది ఏ జన్మలో అర్జునుడు చేసిన పుణ్యఫలమో కదా అని ధృతరాష్ట్రుడు పరిపరి విధములా వాపోతున్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు శకుని చూచి, మామ, ఏమిటిది? నా తండ్రి గారు ఈ ప్రకారము ప్రీతుడవుతున్నాడు, దీని గురించి విచారింపవలెను అని కర్ణుని పిలిపించి ఒక ఏకాంత ప్రదేశమునకు పోయి కార్యాలోచనము చేస్తున్నాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుని చూసి, సుయోధన, పాండవులు అడవుల పాలైనారు. పాండవుల సంపదలన్నీ నీకు వశమైనవి. ఈ భూమండలములోని రాజులందరూ నీ ఆధిపత్యాన్ని అంగీకరించి నీకు కప్పము చెల్లిస్తున్నారు. నీవే సార్వభౌముడవు. నీ పరిపాలన సర్వజనామోదమైనది. పాండవులు ద్వైతవనంలో అష్ట కష్టములు పడుచున్నారు. ఇప్పుడు నీవు సపరివారముతో ద్వైతవనమునకు పోయి వారి ముందు నీ భోగ భాగ్యములను ప్రదర్శించి వారి మనస్సుకు ఖేదము కలిగింపవలెను. మనము కూడా పాండవులు గడుపుచున్న దైన్య జీవితమును చూచి సంతోషింపవచ్చును. మన జీవితములు సార్థకము చేసుకొనవచ్చును. నీ భార్యల సౌభాగ్యములు చూచి ద్రౌపది దుఃఖించవలను అని కర్ణుడు పలికాడు. దానికి సుయోధనుడు, మిత్రమా కర్ణ, నా అభిప్రాయము కూడా అదే. కాని మనం ద్వైతవనానికి పోవడానికి ధృతరాష్ట్రుడు అంగీకరించునా అని సందేహము. ఇటీవల ధృతరాష్ట్రునకు పాండవులు అంటే ఎందుకో అంతులేని భయం ఏర్పడింది. ఎప్పుడూ వారి శౌర్య పరాక్రమములను తలుచుకుంటున్నాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రుని వద్ద నుండి పాండవులను ప్రశంసిస్తూ పాండవ పక్షపాతమును చూపిస్తున్నాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు మన ఆలోచనకు అంగీకరించునా అని నా అనుమానము. నీవు శకుని కలిసి ఆలోచించండి అని దుర్యోధనుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. మరునాడు కర్ణుడు సుయోధనుని వద్దకు వచ్చాడు. సుయోధన, నాకు ఒక ఉపాయం తట్టినది. ద్వైతవనములో మనకు ఆవుల మందలు ఉన్నవి కదా, వాటిని చూచునే పంబున మనము ద్వైతవనమునకు పోవుటకు ధృతరాష్ట్రుని అనుమతి తీసుకొనేదము అని అన్నాడు. ఆహా కర్ణ, సరిగ్గా ఇదే ఉపాయము నాకును తట్టినది. నేను నీతో ఏకీభవిస్తున్నాను అని అన్నాడు. వారు వెంటనే ఒక గొల్లవాడిని పిలిపించి వాడు ధృతరాష్ట్రుని ముందు ఇలా మాట్లాడవలనో నేర్పారు. తరువాత సుయోధనుడు, కర్ణుడు శకునులతో కలిసి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళారు. ముందు ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంతలో ఆ గొల్లవాడు వచ్చాడు. గొల్లవాడు ధృతరాష్ట్రునితో, మహారాజా, నేను ద్వైతము నుండి వచ్చుచున్నాను. అక్కడ మన ఆవులు ఇప్పటి వరకు క్షేమముగా ఉన్నవి. కాని ఇటీవల క్రూరముఖములు విజృంభించి మన ఆవులకు హాని చేయుచున్నవి. అందుకని ఆవుల మందలను కాపాడటానికి తమరు తగు చర్యలు తీసుకోవాలని నా మనవి అని సుయోధనాదులకు చెప్పిన చిలిక పలుకులు పలికాడు. వెంటనే ఒక పక్క కర్ణుడు, మరొక పక్క శకుని చేరి, అవును మహారాజా, ఆ గోపాలుడు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ఆ క్రూర మృగములను సంహరించుటకు, ఆవులను రక్షించుటకు తమరి కుమారుడైన సుయోధనుని పంపండి అని నమ్మబలికారు. క్రూర మృగములను సంహరించి గోరక్షణ చేయుట మంచిదే, కాని అక్కడ పాండవులు ఉన్నారు. అక్కడి మీరు వెళ్ళడం నా మనసుకు నచ్చడం లేదు. మీరు అక్కడకు వెళితే వారిని అవమానిస్తారు. పాండవులు ఇప్పటికే మీ చేత అవమానింపబడి ఉన్నారు. అందులోనూ భీముడు మీ మీద అమితమైన కోపంతో ఉన్నాడు. మిమ్మల్ని చూస్తే ఊరుకోడు. ఇంకా అర్జునుడు దేవేంద్రుని వలన అమోఘమైన అస్త్ర సంపద పొంది ఉన్నాడు.
అతనిని ఎదుర్కోవడము మీకు సాధ్యం కాదు. మీరు వారికి కీడు చేయడం, వారే మీకు హాని తలపెట్టడం అవివేకమైన పని. కాబట్టి ఆవుల మందలను కాపాడడానికి యోగ్యులైన వారిని, వేరే వారిని పంపించండి, మీరు వెళ్ళవద్దు అని ధృతరాష్ట్రుడు పలికాడు. ఆ మాటలకు శకుని ఈ విధంగా బదులు పలికాడు: మహారాజా, పాండవులు అమితమైన శౌర్యం కలవారు. వారికి మేము ఎందుకు హాని తలపెడతాము? ఒకవేళ మేము అట్లా చేసినా ధర్మరాజు తాను చేసిన సత్యము తప్పడు. అతని తమ్ములు ఆయన ఆజ్ఞ జవదాటరు. మాలో కూడా వేటాడవలెనని కోరిక కలుగుతుంది. మేము ఆవులను మాత్రం రక్షిస్తాము. దాని వలన పాండవులకు కీడు ఎందుకు కలుగుతుంది అని నచ్చచెప్పాడు. చివరకు ధృతరాష్ట్రుడు అనుమతించాడు. వెంటనే సుయోధనుడు ఘోషయాత్రను ప్రకటించాడు. తన వెంట కర్ణుడు, శకుని తమ్ములు, బంధువులు రాగా వాహనములతో పరివారంతో ద్వైతవనానికి బయలుదేరారు. సుయోధనుడు ఒక చోట శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. సుయోధనుడు అక్కడ ఉన్న ఆవులను చూసి అక్కడ ఉన్న గొల్లవారిని అడిగి వాటి వివరాలను తెలుసుకున్నాడు. అడవికి పోయి వేటాడాడు. ఎన్నో మృగములను చంపారు. ఆ సమయంలో ధర్మరాజు సద్యస్కందము అనే యాగాన్ని అక్కడ ఉన్న ఋషుల సాయంతో చేస్తున్నాడు. సుయోధనుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ తన వైభవానికి తగ్గట్టు క్రీడాగృహాలు నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో అక్కడ కాపలాగా ఉన్న గంధర్వులు వారిని అడ్డగించారు. ఇది చిత్రసేనుడు అనే గంధర్వరాజుకు చెందిన కొలను. ఇక్కడ మీరు రాకూడదు, వెనక్కు వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడకు మహాబలవంతుడైన సుయోధన సార్వభౌములు వనవిహారానికి వచ్చారు. అందుకని మీరే ఇక్కడ ఉండరాదు, వెళ్ళండి అని కౌరవ భటులు చెప్పారు. గంధర్వులకు కోపం వచ్చి, ఓ భట్లారా, మీ రాజుకు తన బలము ఎదిరి బలము అసలు తెలియదు. గంధర్వ రాజుతో ఇలాంటి దుశ్చర్యలు చేయవలదని చెప్పండి అని హేళనగా పలికాడు. కౌరవ భటులు ఆ విషయాన్ని సుయోధనునికి నివేదించారు. సుయోధనునికి కోపం వచ్చింది. తన తమ్ములను భటులను పిలిచి, మీరు తక్షణమే వెళ్ళి ఆ గంధర్వుల గర్వం అణచండి. దేవేంద్రుడు, దేవతలు సాయం వచ్చిన వారిని కూడా జయించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు కౌరవులు తమ బలాలతో గంధర్వుల మీదికి దండయాత్రగా వెళ్ళారు. వారిని చూచి కొంతమంది గంధర్వులు, అయ్యా, మీరు ఎలా ఇక్కడికి వస్తున్నారు? మీకు మాకు ద్వేషం ఏముంది? ఆగండి అని సానుకూలంగా చెప్పారు. కానీ కౌరవ సేన వారిని లెక్క చేయలేదు. వారి మీద ఆయుధాలు ప్రయోగించారు. అప్పుడు గంధర్వులు వెంటనే వెళ్ళి వారి రాజైన చిత్రసేనునికి జరిగినది అంతా వివరించారు. గంధర్వరాజు చిత్రసేనునికి కోపం వచ్చి వెంటనే వెళ్లి కౌరవ సేనలను చీల్చి చెండాడండి అని తన సేనలకు ఆజ్ఞ ఇచ్చాడు. గంధర్వులు కౌరవ సేనతో తలపడ్డారు. గంధర్వుల దాటికి కౌరవ సేన నిలవలేకపోయింది. దుశ్శాసనుడు మొదలగు వారు పారిపోయారు. ఒక్క కర్ణుడు మాత్రం ధైర్యంగా పోరాడుతున్నాడు. ఇది విని దుర్యోధనుడు, శకుని కూడా యుద్ధ రంగానికి వచ్చారు. దుర్యోధనునికి గంధర్వులకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గంధర్వులు ఓడిపోయారు. వారు వెంటనే వెళ్లి తమ రాజు చిత్రసేనునికి జరిగిన విషయం చెప్పారు. స్వయంగా చిత్రసేనుడు యుద్ధ రంగానికి వచ్చాడు. అతను మాయా యుద్ధ నిపుణుడు. అతని మాయా యుద్ధానికి కౌరవ సేన తట్టుకోలేకపోయింది. గంధర్వుల పరక్రమానికి నిలువలేక కౌరవులు చిందరవందర అయ్యారు. ఒక్క కర్ణుడు తప్ప మిగిలిన వారు పారిపోయారు. దుర్యోధనుడు కర్ణుడికి సాయంగా నిలిచాడు. సుయోధనుని సోదరులు శకుని దుర్యోధనునికి సాయంగా ఉన్నారు. గంధర్వులు కర్ణుని రథం విరగొట్టారు. కర్ణుడు పక్కనే ఉన్న వికర్ణుని రథం ఎక్కి యుద్ధ భూమి నుండి బయటకు వెళ్ళాడు. అప్పుడు చిత్రసేనుడు దుర్యోధనుని రథం కూడా విరగొట్టాడు. దుర్యోధనుని జుట్టు పట్టుకొని నేల మీద పడేసి అతన్ని కట్టి తన రథం మీద పెట్టుకొని పెద్దగా సింహనాదం చేశాడు. అది చూచిన మిగిలిన గంధర్వులు కౌరవులను, సుయోధనుని భార్యను
కౌరవుల భార్యలను, కౌరవుల కుమారులను, మంత్రులను పట్టి బంధించి చిత్రసేనుని ముందు ఉంచారు. అది చూచి మిగిలిన వారు రోదిస్తూ అక్కడే ఉన్న ధర్మరాజు వద్దకు పోయి కాపాడమని మొరపెట్టుకున్నారు. ఓ ధర్మరాజా, గంధర్వరాజు చిత్రసేనుడు సుయోధనుని ఓడించి కౌరవ కాంతలను బందీలుగా పట్టుకున్నాడు. మీరు వారిని కాపాడాలి అని పలికారు. అది చూసి భీమసేనుడు సంతోషంతో, ఆహా, మనం చేయాల్సిన పని గంధర్వులే చేశారు, మనకు మహోపకారం చేశారు, ఏ శ్రమ లేకుండా మనకు విజయం లభించింది. పుట్టినప్పటి నుండి పాపాలు చేయడానికి అలవాటు పడిన దుర్యోధనునికి ఈనాటికి గంధర్వుల చేత పరాభవం జరిగింది. ఆ బ్రహ్మదేవుడు ఎంతో నేర్పరి కదా, అడవులలో అష్ట కష్టములు పడుచున్న మనలను అవమానించడానికి వచ్చిన వానికి తగిన పరాభవం జరిగినది. అందుకని దుర్యోధను మీద దయచూపరాదు అని తన అన్న ధర్మరాజుతో పలికాడు భీమసేనుడు. ఆ మాటలు విని ధర్మరాజు భీమసేనుతో ఇలా పలికాడు. భీమసేన, నీవు ఇలాంటి పౌరుషపు మాటలు మాట్లాడడం తగునా? శరణుజొచ్చిన వారిని చులకన చేయడం భావ్యమా? వారి మీద దయచూపాలి కదా. దాయాదుల మధ్య డబ్బు గురించి, ఆస్తి గురించి తగాదాలు సహజం. అంత మాత్రం చేత సహజమైన ప్రేమలు అంతరిస్తాయా చెప్పు? దాయాదులు వారిలో వారు తగాదాలు పడవచ్చును, కాని పరాయి వారి చేతిలో పరాభవం పొందనప్పుడు ఒకరికి ఒకరం సహాయం చేసుకొనని ఎడల లోకులు నిందిస్తారు. సుయోధనుడు దుర్నీతి కలవాడు అయినను భార్యలతో సహా పరులకు పట్టుబడినాడు. ఇప్పుడు మనము ఉపేక్షించిన మనకు కులహాని అవుతుంది. అదియును కాక శరణాగత రక్షణము క్షత్రియులకు పరమధర్మము. నీ వంటి పరాక్రమవంతునకు అవశ్యము చేయవలసిన కార్యము. కాబట్టి నీవు నీ తమ్ములు సాయుధులైన రథముల మీద వెళ్ళి ఆ గంధర్వరాజు చిత్రసేనుని ఓడించి సుయోధనుని వారి భార్యలను పరివారమును విడిపించి రమ్ము అని ధర్మరాజు చెప్పాడు. అన్నయ్య, దయాదాక్షిణ్యము లేకుండా నన్ను నీటిలో తోయించాడు, విషం పెట్టి చంపించి పూనుకున్నాడు, ఇంటిలో పెట్టి తగులపెట్టించాడు, మాయాద్యూతం ఆడించి మన రాజ్యాన్ని సమస్త సంపదలను అపహరించాడు. మన భార్య ద్రౌపదిని నిండు సభలో వలువలు ఊడదీసి అవమానించాడు. అన్నయ్య, సుయోధనుడు మనకు కీడు చేయని రోజు అసలు ఉందా? వాడు చేసిన దుశ్చర్యలు ఒకటి కూడా తలపకుండా అతని పట్ల ఔదార్యం చూపడం తగునా అని భీముడు పలికాడు. దానికి ధర్మరాజు, భీమ, నన్ను కాపాడండి అని ఎవరైనా అడిగితే ఎంతటి దుర్బలుడైనా సాయం చేస్తాడే. నీ వంటి బలవంతుడు ఊరకుండటం తగునా? శరణుజొచ్చిన శత్రువునైనా కాపాడమని పెద్దలు చెబుతారు. శరణాగత రక్షణ కన్నా వేరే ధర్మం లేదు. సుయోధనునికి మన యొక్క బలపరాక్రమం తెలియను. అందుకని మనం వచ్చి తన వారిని రక్షించదమని ఎంతో ఆశతో ఉండి ఉంటాడు. ఇది మనకు పుణ్యము, కీర్తి కలుగు సమయము. అసలు నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నేను వెళ్ళి రక్షింపగలను. కాని నేను ప్రస్తుతము యజ్ఞ దీక్షలో ఉన్నాను, అందుకని నిన్ను అర్థించుచున్నాను. కాబట్టి మీరు వెంటనే పోయి గంధర్వులకు మంచి మాటలు చెప్పి సుయోధనుని అతని పరివారమును విడిపించండి. గంధర్వులు మంచి మాటలతో వినని ఎడల మీ పరాక్రమంతోనైనా విడిపించండి, నా యజ్ఞాన్ని సఫలం చేయండి అని కోరాడు. ఎట్టకేలకు భీముడు సమ్మతించాడు. భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఆయుధములు ధరించి గంధర్వరాజు సైన్యాన్ని సమీపించారు. అప్పుడు అర్జునుడు గంధర్వులతో, ఓ గంధర్వులారా, మీకు మాకు విరోధము లేదు. మీరు స్నేహపూర్వకముగా మా సుయోధనుని విడిచిపెట్టండి. ఇది ధర్మరాజు మీకు తగిన ఆజ్ఞగా చెప్పమన్నాడు. ధర్మరాజు ఆజ్ఞ అనుల్లంఘనీయము అని తెలుసుకోండి అని పలికాడు. అయ్యా, ధర్మరాజు మాకు రాజు కాదు, అతని ఆజ్ఞ మేము ఎందుకు పాటించాలి? మాకు రాజు దేవేంద్రుడు, ఆయన మాత్రమే మమ్ము శాసించగలడు. మిగిలిన వారు ఎంతటి వారైనా మేము భయపడము అని పలికారు. ఓ గంధర్వులారా, మొదటనే మీతో యుద్ధానికి దిగటం మంచిది కాదని మంచి మాటలతో చెప్పి చూశాను. మీకు మంచి మాటలు రుచించవని తెలిసినది కాబట్టి నా శౌర్యంతో నేను
సుయోధనుని విడిపిస్తాను అని వారి మీద శరప్రయోగం చేశాడు. అప్పుడు పాండవులకు గంధర్వులకు ఘోర యుద్ధం జరిగినది. పాండవుల దాటికి తాళలేక గంధర్వులు దుర్యోధనుని తీసుకొని ఆకాశ మార్గాన పారిపోయారు. కాని అర్జునుడు తన బాణములతో అన్ని దిక్కులను బంధించాడు. చిత్రసేనుడు అర్జునుని మీద తన గదను ప్రయోగించాడు. దానిని అర్జునుడు తన బాణాలతో ఖండించాడు. చిత్రసేనుడు మాయా యుద్ధం చేయసాగాడు. అర్జునుడు తన శబ్దభేది బాణాలతో కనబడని చిత్రసేనుని వేధించాడు. ఇంకా చేసేది లేక చిత్రసేనుడు అర్జునుని ముందుకు వచ్చి నిలిచాడు. అప్పుడు అర్జునుడు చిత్రసేనుని చూసి, చిత్రసేన, నీకు కౌరవులతో శత్రుత్వము ఎందుకు? వారిని విడిచిపెట్టుము అని పలికాడు. అర్జున, నీకు నాకు ఎలాంటి శత్రుత్వము లేదు. పైగా నీవు నాకు మిత్రుడవు. నీకు అసలు విషయం తెలియదు. ఈ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. మీరు అడవులలో పడరాని పాటలు పడుతుంటే మిమ్ములను హేళన చేయడానికి ఈ ఘోషయాత్ర మిష మీద ద్వైతవనానికి వచ్చారు. ఇదంతా తెలుసుకున్న దేవేంద్రుడు ఈ దురాత్ముడిని పట్టి బంధించి తన వద్దకు తీసుకురమ్మని నన్ను ఆజ్ఞాపించాడు. అందుకే ఇతనిని పట్టి బంధించి తీసుకొని దేవేంద్రుని వద్దకు తీసుకొని వెళ్తున్నాను అని చెప్పాడు. మిత్రమా చిత్రసేన, ఇతడు ఎంతటి దుర్మార్గుడైనను మాకు సోదరుడు కాబట్టి ఇతన్ని విడిచిపెట్టడమే తగిన పని. ఇది ధర్మరాజుకు ఆనందం కలిగిస్తుంది. నీవు చెప్పినట్టు ఇది దేవేంద్రుని ఆజ్ఞ కావచ్చును. ప్రస్తుతము మనము ఇతన్ని ధర్మరాజు వద్దకు తీసుకొని పోయేదము. ఆయన ఎలా చెబితే అలా చేసేదము కాబట్టి నా మాట మీద ధర్మరాజు వద్దకు రమ్ము అని పలికాడు. దానికి చిత్రసేనుడు సమ్మతించాడు. అందరూ ధర్మరాజు దగ్గరకు వెళ్లారు. చిత్రసేనుని ధర్మరాజు సాదరంగా పూజించాడు. చిత్రసేన, ఈ సుయోధనుడు తన అనుజులతోనూ అమాత్యులతోనూ పరివారములతోనూ నీ చేత వధింపబడలేదు. మీ కారణముగా మా కుటుంబానికి ఎలాంటి హాని కలగలేదు. నాకు చాలా సంతోషముగా ఉన్నది. ఇతని వల్ల ఎలాంటి అపరాధము కలిగినను క్షమించి ఇతనిని విడిచిపెట్టండి అని ప్రార్థించాడు. ధర్మరాజు మాట మన్నించి చిత్రసేనుడు సుయోధనుని అతని పరివారమును విడిచిపెట్టాడు. చిత్రసేనుడు వెంటనే దేవలోకమునకు పోయి జరిగినది అంతయు దేవేంద్రునికి వివరించాడు. దేవేంద్రుడు తన అమృత వృష్టి చేత యుద్ధంలో చనిపోయిన గంధర్వులందరినీ బ్రతికించాడు. ఇక్కడ ధర్మరాజు సుయోధనుని బంధ విముక్తిని చేసి, సుయోధన, ఎప్పుడూ ఎలాంటి సాహసములు చేయవద్దు. దుర్మార్గులు మాత్రమే ఇలాంటి సాహస ప్రక్రియలు చేసి నశిస్తారు. నీవు వెంటనే నీ తమ్ములను సామంతులను తీసుకొని పొమ్ము. నీ మనసులో ఎలాంటి విషాదం పెట్టుకోవద్దు అని చెప్పాడు. సుయోధనుడు మారు మాట్లాడక దీనవదనుడై అక్కడి నుండి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న ధౌమ్యుడు మొదలగు బ్రాహ్మణులు ధర్మరాజు ఔదార్యంను కొనియాడారు. మహాభారతము, అరణ్య పర్వము, పంచమశ్వాసము సంపూర్ణం. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సెలవు.